విశ్వం టీవీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము వారాహి మాత వైభవం గురించి అమ్మవారిని స్మరించుకుందాము. వారాహి నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ఈరోజు 7వ రోజు, సప్తమ దినము. సప్తమాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారు లలితా పరమేశ్వరీదేవి అంశతో పుట్టిన సప్తమాతృకలలో ఒకరు. అమ్మవారి సైన్యాధ్యక్షురాలు, దండనాయకి అని చెప్పుకుంటారు. వారాహి నవరాత్రిలోనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇవి ఏడాదిలో 2 సార్లు వస్తాయి. మొదటిది మాఘమాసం, జనవరి నుంచి ఫిబ్రవరి నెల మధ్యలో పాడ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. రెండవసారి ఆషాఢ మాసంలో జూన్ నుంచి జూలై మధ్యలో 9 రోజులు ఎంతో ఘనంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల విశేషం ఏంటంటే వారాహి అమ్మవారు అనే పేరులోనే వరాలిచ్చే దేవత, వరాలిచ్చే అమ్మవారు అని మామూలుగా మనకెవరికైనా స్ఫురిస్తుంది ఆ మాట వినగానే. అమ్మవారి రూపమే వరాహి అవతారం, పేరుకు తగ్గట్టు ఆమె విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఉద్భవించినప్పుడు రాక్షసవధ సంహారం తర్వాత విష్ణుమూర్తి ఆ వరాహ అవతారంలోని ముఖము, స్త్రీ శరీరము కలిగి ఆదిపరాశక్తి ఉద్భవించింది. ఆ అమ్మవారే వారాహి అమ్మవారు. సప్తమాతృకలలో ఒకరు. ఈమె 6 చేతులు, ముఖవర్చస్సు ఎరుపు రంగు వర్ణంలో ఉండి ఎంతో కాంతులీనుతూ అభయహస్తంతో ఖడ్గం, శూలం, రోకలి, హలం అంటే నాగలి, ఖడ్గం, శంఖం, చక్రం, అభయహస్తం ధరించి కనపడతారు. హలంతో పొలం దున్నే దేవతగా అమ్మవారిని వర్ణిస్తారు. అమ్మవారి దయ ఉంటే పాడి పంటలు, ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అని నమ్మకం. అందుకనే ఆమెని భూవరాహి అంటారు. అమ్మవారికి ఇష్టమైన పంటలు కూడా, భూమిలో పండిన పంటలనే నైవేద్యంగా కూడా పెడతారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వారము మంగళవారము, శుక్రవారము. ఇష్టమైన తిథులు అష్టమి, అమావాస్య, పౌర్ణమి, నవమి, దశమి. ఈ తిథులలో పూజిస్తే అమ్మవారికి ఇంకా ఎంతో ప్రీతికరంగా ఉంటుందని చెప్పుకుంటారు. అమ్మవారి మహిమలు చెప్పుకోవాలంటే ప్రతి వారికి ఏదైనా నరదృష్టి కానీ, గ్రహపీడలు కానీ, గృహంలో శాంతి సమస్యలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పిల్లలకి విద్యాబుద్ధులు కానీ, అనారోగ్యాలు కానీ ఏవి జరిగినా, ఏ సందర్భంలో అయినా అమ్మవారిని తలుచుకొని ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవిన్యై నమః అనే ఒక సరళ మంత్రాన్ని 11 సార్లు కానీ 108 సార్లు కానీ వారి శక్తి కొలది జపం చేసుకున్న ప్రతినిత్యం, ఈ 9 రోజులు మాత్రమే కాదు, ప్రతిరోజు జపం చేసుకున్న అమ్మవారి కటాక్ష సిద్ధిస్తుంది. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగు విజయానికి, ధైర్యానికి చిహ్నం. ఇంకా పసుపు రంగు కూడా. పసుపు రంగు శుభకార్యాలకి సూచకం. ఇంకొకటి ఆకుపచ్చ పాడి పంటలకి, ధనధాన్యాలకి చిహ్నం. ఈ విధంగా అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర, చక్కెర పొంగలి, వడపప్పు, పానకం ఇవి సమర్పించుకుంటారు. ఇవి కాక అమ్మవారికి దీపాలంకరణ. ఎందుకంటే ఈ పూజలు ఎక్కువ సాయంత్రం సమయం నుంచి రాత్రి సమయం వరకు చేసుకోవటం విశేషం. ఏకభుక్తంగా ఉండే నియమం పెట్టుకుంటారు. అంటే ఒక పూట భుజించాలి, అది కూడా సాత్విక ఆహారం భుజించాలి, ఎంతో సున్నితంగా మాట్లాడాలి, కోపాలు ఆవేశాలకి తావివ్వకూడదు, సంతోషంగా కనపడాలి, ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని తాంబూలాలు, ప్రసాదాలు ఇచ్చుకొని పూజా ఫలితాన్ని పొందితే వీరితో పాటు వారికి కూడా అమ్మవారి కటాక్ష సిద్ధిస్తుంది అనే ఒక సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. తర్వాత 9 రోజుల తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలతో పాటు తాంబూలం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పంతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన పూలు ఎరుపు రంగు పూలు. ఎర్ర గులాబీలు కానీ, ఎర్ర మందారాలు కానీ, ఎర్ర కలువలు కానీ ఆమెకి విశేషంగా పూజిస్తే అమ్మ ప్రీతికరంగా సంతోషపడతారు. ఇకపోతే అమ్మవారిని ఆహ్వానించటం, సాయం సంధ్య కాగానే అమ్మవారిని ఆహ్వానించాలి. ఇంటి నిండా దీపాలతో అలంకారం చేసి ముందుగా వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గులేసి రంగవల్లులు తీర్చి వాకిట తోరణాలు కట్టి మామిడి తోరణాలు
పూల తోరణాలు కట్టి అమ్మవారికి సింహాసనం ఏర్పాటు చేసి విగ్రహాన్ని పటాన్ని ప్రతిష్ఠించి దీపాలు వెలిగించి అమ్మవారిని మనం ఆహ్వానించుకోవాలి. అమ్మా వారాహి రావమ్మా, అమ్మా శ్రీ వారాహి రావమ్మా, బంగారు బొమ్మ అమ్మ శ్రీ వారాహి రావమ్మా, అమ్మా వారాహి రావే బంగారు బొమ్మలాగా, అమ్మా వారాహి రావే బంగారు బొమ్మలాగా, గల్లు గల్లున కాలి గజ్జెలందెలు మ్రోగా, అమ్మా వారాహి రావమ్మా. రత్న పాదుకలు తెచ్చి రమణీ పాదాలకు తొడిగి, రత్న పాదుకలు తెచ్చి రమణీ పాదాలకు తొడిగి, శ్రీచక్రమందు నిలిపి పూజ చేసేదమమ్మ, అమ్మా శ్రీలలిత రావమ్మ, శ్రీవారాహి రావమ్మ అంటే అమ్మవారిని సహృదయంతో సాదరంగా ఆహ్వానించాలి. ఆమెని ఆ పీఠం మీదకి ఆసీనురాల్ని చేసి కుంకుమతో, అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు కుంకుమతోటి కుంకుమార్చన చేసుకోవాలి. అష్టోత్తర నామావళిని పఠిస్తూ శ్రద్ధగా కుంకుమ పూజ చేసుకోవాలి. అయిపోగానే ఆది పరాశక్తి అయిన లలితా పరమేశ్వరి దేవి సహస్రనామాలతోటి అమ్మవారిని పూజించాలి. ఇంట్లో వారే కాకుండా వేరే ముత్తైదులందరూ కూడా కూర్చొని చక్కగా అమ్మవారి లలితాపారాయణ చేసుకొని అష్టోత్తరం చదువుకొని నైవేద్యం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా 9 రోజులు నిర్విఘ్నంగా చేసుకుంటే అమ్మవారికి అనుగ్రహము తక్షణమే ప్రాప్తిస్తుంది. అందరికీ ఇది అనుభవంలోకి వచ్చిన తర్వాత అమ్మవారి పూజని ఎప్పటికీ ఇంట్లో కొలువైన అమ్మవారిగా మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్న ఆదిపరాశక్తి ఆ మణిద్వీప వాసిని మనసారా కొలుసుకుంటారు. ఇకపోతే అమ్మవారి అలంకరణ, దీపాలంకరణ అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ దీపాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మొదటిది కంద దీపం. భూమిలో నుంచి ఉద్భవించిన కాయగూరలు అమ్మవారికి ప్రీతి కాబట్టి అందులో ముఖ్యమైనది కంద. ఆ కందగడ్డ పైన ఉండే పెచ్చు తీసి దాన్ని దొన్నెలాగా అంటే ఒక దీపపు కుందిలాగా తయారు చేసి ఆవు నెయ్యితోటి ఒత్తులు వెలిగించి అవి ఒత్తులు ఎక్కువసేపు వెలిగేటట్టుగా చూసుకోవాలి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ కంద ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి గోమాతకి నైవేద్యంగా సమర్పించటం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. ఇంకొకటి నారికేళ దీపం. కొబ్బరికాయలో పువ్వు వస్తుంది. ఆ పువ్వు ఉండే కొబ్బరికాయలు తీసుకొచ్చి అందులో పువ్వుని నైవేద్యంగా పెట్టి ఆ కొబ్బరి చెప్పులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి ఒత్తులు వెలిగించి అమ్మవారికి దీపారాధన చేయొచ్చు. మూడవది పంచగవ్య దీపం. పంచగవ్య దీపంలో దీపాలు వెలిగించవచ్చు. తర్వాత నిమ్మకాయని సగానికి కోసి ఆ నిమ్మ దొన్నెల్లో ఒత్తులు వెలిగించి అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చు. పంచగవ్యము అయిపోయిన తర్వాత పంచాలంకరణ దీపం అంటే మధ్యలో కామాక్షి దీపాన్ని పెట్టుకొని చుట్టూరు 4 దీపపు కుందులతోటి పంచభూతాలకి ఆహ్వానిస్తున్నట్టు పంచభూతాల సాక్షిగా అమ్మవారికి పంచదీపాలంకరణ చేసుకోవచ్చు. తర్వాత అష్టదీపాలంకరణ అంటే కమలం ఆకారంలో దీపాలను పేర్చి మధ్యలో ఒక పెద్ద కమలం ఆకారంలో ఉండే కుంది చుట్టూరు 7 కుందులు పేర్చి అష్టకమలాలతో అమ్మవారికి దీపాలంకరణ చేసుకోవాలి. మూడవది నవదీపాలంకరణ. నవరాత్రులు, నవదుర్గలు, నవగ్రహాలకి ఆహ్వానిస్తున్నట్టుగా సూచికగా దీపాలంకరణ చేసుకోవాలి. తర్వాత షోడశ దీపాలంకరణ అంటే 16 రకాల సేవలు చేస్తాం మనం అమ్మవారికి. ఆ 16 సేవలకి సూచికగా 16 దీపాలను కూడా వెలిగించుకోవాలి. తర్వాత 27 నక్షత్రాలకి సూచనగా 27 దీపాలతోటి కూడా అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు. ముఖ్యమైన దినాలలో, పండుగలలో, పర్వదినాలలో, ఇంకేదన్నా వేడుకలు జరిగినప్పుడు 54 దీపాలతో కూడా అలంకరణ చేసుకుంటారు. ఇవన్నీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సేవలు. ఈ పూజలు, ఈ హోమాలు ఇవన్నీ ఇంట్లోనే కాకుండా దేవాలయంలో కూడా చాలా విశేషంగా జరుగుతాయి.
ఈ 9 రోజులు ప్రఖ్యాత దేవాలయాలు, ముఖ్యంగా మన భాగ్యనగరంలో 3 చోట్ల అమ్మవారు కొలువై విశేషంగా సేవలు అందుకుంటున్నారు. మొదటిది కొత్తపేటలో ఉండే వారాహి ప్రత్యంగిర దేవాలయం, తర్వాత గాజుల రామారంలో ఉన్న శ్రీ వారాహి అనుగ్రహ పీఠం, అమ్మవారితో పాటు కామాఖ్యాదేవి పీఠం కూడా అక్కడ స్థాపించారు. అమ్మవారు స్వయంభూ అని చెప్పుకుంటారు. అక్కడ అమ్మవారు పంచముఖి వారాహిగా పూజలు అందుకుంటున్నారు. అక్కడ 3 విగ్రహాలు స్థాపించారు. అన్నిటికన్నా మొదటిది మహావారాహిదేవి పంచముఖి. ఈమె దండనాయకురాలు, రక్షణ కల్పిస్తుంది, సైన్యాధ్యక్షురాలు, మనల్ని కాపాడుతుంది. అన్ని వైపులా మనకు వచ్చే ఆపదల నుంచి కాపాడే అమ్మవారు ఈమెకు పూజ చేస్తారు. కుడివైపు లఘువారాహిదేవి అనే విగ్రహం ఉంటుంది. ఈ అమ్మవారు ఆమె హృదయం ఎంతో సున్నితమైన హృదయంతో మన బాధలను విని తక్షణమే తీరుస్తారు. అందుకని లఘు వారాహిదేవి అంటారు. లఘు అంటే తెలుసు కదా, స్వల్పము అని అర్థం. స్వల్ప బాధల్లో అనుభవించగానే మనకు ఆ కోరికలు కష్టాలు నెరవేరుతాయి, కష్టాలు తీరి మనకు అనుగ్రహం కలుగుతుంది. 3వది స్వప్నవారాహిదేవి. అమ్మవారు మనకి కలలో కనిపించి మనకి రాబోయే కష్టాలు నష్టాలని ముందుగానే సూచిస్తారు. వాటి నివారణోపాయం చెప్పి వాటి నుంచి మనల్ని గట్టెక్కిస్తారు. ఈ విధంగా 3 రకాల అమ్మవారి విగ్రహాలు ఉన్న ఆ ఆలయము ఎంతో విశేషమైనది, ఎంతో ప్రఖ్యాతిగాంచిన చాలా పవర్ అవి ఉన్న ఆలయంగా చెప్పుకుంటారు. అందరూ తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రం. అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే పంచబలి. పంచబలి అంటే ఎటువంటి నరబలులు కానీ జంతు బలులు కానీ అక్కడ చేసే ఆచారం కాదు. స్వాతి బలి అంటే చాలా సాత్వికమైన కాయగూరలతో, అమ్మవారికి ప్రీతికరమైన కాయగూరలు, సొరకాయ, దోసకాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ, చెరుకుగడ, ఈ 5 వస్తువులని అమ్మవారి ఎదురుగా ఒక రాయి కఠిన శిలలాగా ఉండే దాని మీద మధ్యకి కోసి పసుపు కుంకుమలతో అక్షింతలతోటి పూజించి అమ్మవారికి నైవేద్యంగా అర్పించుకుంటారు. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆరాధన. అది మనసులో ఉండే కోరికలు కానీ, ఏదైనా మొండి బాధలు కానీ, కోర్టు వివాదాలు కానీ, భూ సమస్యలు కానీ, అనారోగ్యాలు కానీ, సంతానలేమి, వివాహాల ఆలస్యం కావటం, ఇలాంటివన్నీ తీరాలి అంటే ఈ పూజ చేయించాలి అనే చాలా గాఢంగా విశ్వసిస్తారు. ఇది కాకుండా అమ్మవారి దగ్గర చండీ హోమం ఉంటుంది. పంచముఖి సమేత కామాఖ్య పీఠంలో చండీ హోమం నిర్వహిస్తారు. అక్కడ కూడా ఈ 5 పదార్థాలని నివేదిస్తారు. తక్షణమైన శక్తితో మనము సంతృప్తితోటి మన కోరికలు తీర్చుకొని అమ్మవారిని ఆరాధిస్తాము. ఇవి విశేషాలు. ఈ పండుగకి ఆలయానికి సంబంధించిన విశేషాలు అయితే అమ్మవారి గురించి ఇవి. ఇంకా తర్వాత అమ్మవారికి ఇష్టమైన రోజు మంగళవారం, శుక్రవారం. ఇష్టమైన సేవ ఆమెకి వాహన సేవ. అమ్మవారి వాహనము సింహము కానీ మహిషం కానీ, వీటి మీద అమ్మవారికి ఊరేగింపు చేస్తారు. అమ్మవారు కాంతులీనుతూ రోజుకు ఒక అవతారం కానీ, రోజుకొక రకమైన రంగు వస్త్రాలతో ధరించి అమ్మవారికి ఊరేగింపు. ఆ ఊరేగింపులో కూడా అమ్మవారికి ఎంతో సేవగా భక్తిగా కొలుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము చక్కెర పొంగలి. చక్కెర పొంగలి ప్రీతితో అమ్మవారికి రోజు అర్పించుకోవాలి. అమ్మవారు క్షీరసాగరత అనే లక్ష్మీదేవి అంశ కూడా ఉన్నది కాబట్టి ఆ ఆవు పాలతో, ఆవు నెయ్యితో చేసిన చక్కెర పొంగలిని నివేదించి అమ్మవారికి పూజలు చేస్తారు. అమ్మవారికి ఆ పూజ నివేదించేటప్పుడు ఒక భక్తి గీతం కూడా పాడుకోవచ్చు. అమ్మవారాహి అర్చింతునమ్మా, అమ్మవారాహి అర్చింతునమ్మా, కంద దీపమును వెలిగింతునమ్మా, అమ్మవారాహి అర్చింతునమ్మా, కంద దీపమును వెలిగింతునమ్మా, చక్కెర పొంగలి నైవేద్యము చేసి, చక్కెర పొంగలి నైవేద్యము చేసి, తృప్తిగా నీకు నేను అర్పింతునమ్మా, చక్కగా నీకు నేను అర్పింతునమ్మా, అర్చన చేసి అర్పింతునమ్మా, అమ్మవారాహి అర్చింతునమ్మా.
నా గుండెలో నీవు కొలువుంటివమ్మా, నా గుండెలో నీవు కొలువుండవమ్మా, దండిగా పూజలు నే చేతునమ్మా. దయచూపవమ్మా వారాహి దేవి, దయచూపవమ్మా వారాహి దేవి, నీ అండదండలు కావాలి తల్లి, నీ అండదండలు కావాలి తల్లి. అర్చన చేస్తును వారాహి దేవి, అండదండలు కావాలి తల్లి. నిష్టతో నిన్ను కొలిచేము తల్లి, నిష్టతో మేము కొలిచేము తల్లి, కష్టములను తీర్చు ఈ కాపాడవమ్మా. కరుణించవమ్మా కాత్యాయని దేవి, కరుణించవమ్మా కాత్యాయని దేవి, నీ కంటి కాంతులు మాకివ్వవమ్మా. అంతర్చన చేతును వారాహి దేవి, తాంబూల ధూప దీప నైవేద్యాలు, తాంబూల ధూప దీప నైవేద్యాలు తప్పక నీకు నేనిత్తునమ్మా. శ్రీచక్రవాసిని సిరిగల్ల తల్లి, శ్రీచక్రవాసిని సిరిగల్ల తల్లి, తప్పగా నన్ను కరుణించవమ్మా. అర్చన చేతునమ్మ వారాహి దేవి, అర్చన చేతునమ్మ వారాహి దేవి, కంద దీపము నీకు వెలిగింతునమ్మా. అమ్మ వారాహి అర్చింతునమ్మా, కంద దీపమును వెలిగింతుమమ్మా. ఈ విధంగా అమ్మవారికి సామూహికంగా హారతులు, ధూప దీప నైవేద్యాలతో, మంత్రపుష్పాలతో అమ్మవారిని మనసారా కొలిచి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవటము మనందరము చేసుకున్న అదృష్టం. ఈ రోజున వారాహీదేవి ఉద్భవించిన తర్వాత మనకి మనసులో ఒక ధైర్యం, ఆమె అభయహస్తంతో మనకి ఎప్పటికీ మంచి జరుగుతుంది, ఇంట్లో శాంతి సౌఖ్యాలు ఉంటాయి, పిల్లలకి విద్యాబుద్ధులు ఉంటాయి, పెద్దవారికి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఏదైనా భూ సంబంధ వ్యవహారాలలో మనకి ఏదైనా చిక్కులు సమస్యలు వచ్చినా వాటి నుంచి మనము త్వరగా పరిష్కరింపబడతాము అనే ఒక ధైర్యం అమ్మవారు మనకి ఎప్పటికీ కల్పిస్తారు. మనం అమ్మవారిని ఎప్పటికీ కొలుచుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో కొలువుంచుకొని అమ్మవారిని మొక్కుకుందాము. ఓం ఐం గ్లౌం ఐం ఓం వరాహి మాతా దేవ్యై నమో నమః. ఈ మంత్రాన్ని తప్పకుండా పాటిద్దాము. తప్పకుండా అమ్మవారిని కొలుస్తూ ఆరోగ్యంగా ఆనందంగా చిరకాలం జీవిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.